ఒక అడవిలో ఒక గుర్రం ఆవు స్నేహంగా ఉండేవి. వాటి స్నేహం చూసి మిగతా జంతువులు ఎంతో ఈర్ష్యపడేవి. రోజు గుర్రం ఆవు కలిసి అడవికి అవతల గ్రామాలకు దగ్గరగా ఉన్న పచ్చిక బయళ్ళకు పోయి కడుపు నిండా ఆహారం తిని వస్తూ వస్తూ సెలయేరులో నీళ్లు త్రాగి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ అడవికి చేరేవి. ఈ రెండిటి మధ్య స్నేహం గురించి విన్న నక్క ఒకరోజు ఈ రెండిటిని చూడాలనిపించి రోజు అవి వచ్చే దారిలో ఒకచోట పొదలో దాక్కుంది. కొంతసేపటికి ఎప్పటిలాగే పచ్చిక బయళ్ళలో కడుపు నిండా తిని నీళ్లు త్రాగి కబుర్లు చెప్పుకుంటూ ఆ దారి వెంట గుర్రం ఆవు వస్తూ కనిపించాయి. ఆ రెండు తనని దాటుకుపోయేదాకా అలాగే చూస్తుండిపోయింది నక్క. దానికి ఆవుని చూస్తుంటే నోట్లో నీళ్లూరాయి. అబ్బా, ఇప్పటిదాకా అన్ని జంతువుల మాంసం రుచి చూశాను, ఆవు మాంసం మాత్రం రుచి చూడలేదు. బాగా కండబట్టి ఉంది. ఈరోజు ఎలాగైనా దీని మాంసం రుచి చూడాల్సిందే అనుకుని ఆ పొదలోంచి బయటపడి తన ఇంటికి బయలుదేరింది. దారిలో దానికి ఆ అడవి రాజు అయిన సింహం ఎదురుపడి, ఏంటి నక్క, ఏదో గొనుక్కుంటూ వస్తున్నావు, నా గురించేనా అంటూ అడిగింది. అయ్యయ్యో మహారాజా, మీ గురించి కాదు అంటూ నక్క ఆవు గుర్రం గురించి చెప్పి, ఏమైనా సరే అలాంటి మాంసం మీలాంటి రాజు రుచి చూడాల్సిందే, ఆ విషయమే చెప్పాలని మీ దగ్గరకు వస్తున్నాను. ఇంతలో మీరే కనిపించారు. ఆవుని సింహం చేత చంపించి తినగా మిగిలిన మాంసం తను తినవచ్చు అని మనసులో దురాలోచనతో చెప్పింది. ఆ మాటలు విన్న సింహం కోపంగా, గోహత్య పాతకం కోటి జన్మలెత్తినా పోదు, మరొక్కసారి ఆ ఆవు గురించి దురాలోచన చేశావో నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్తగా ఉండు అంటూ నక్కను హెచ్చరించింది. సింహం హెచ్చరికకు ఆ నక్కకు ఒళ్ళంతా చెమటలు పట్టి, మృగరాజా, కాస్త శాంతించు, ఆ ఆవుకి అపకారం చేసే ఉద్దేశం నాకేమాత్రం లేదు, కానీ దాన్ని చూడగానే మీ వంటి మృగరాజు తినదగ్గ ఆహారం అనిపించింది అంతే అంటూ భయంగా చెప్పింది. సరే సరే, ఇంకెప్పుడు ఇలాంటి చెడు ఆలోచనలు చెయ్యకు, ఎవరికి ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వకు అంటూ మరోసారి నక్కను హెచ్చరించింది. సింహం వెళ్ళిపోయాక హమ్మయ్య, బ్రతికిపోయాను అనుకుంటూ ఇంటికి చేరుకుంది ఆ నక్క. కొన్ని రోజులు గడిచాయి. ఆవు కనిపించినప్పుడల్లా దానికి నోట్లో నీళ్లూరుతున్నాయి. వెంటనే సింహం హెచ్చరిక కూడా గుర్తుకు వస్తుంది. ఒకరోజు నక్క తోడేలు దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకొని సింహంకు భయపడి, ఆ ఆవుని ఏం చెయ్యలేకపోతున్నాను, తోడేలు మావ, ఎలాగైనా ఆ ఆవు మాంసం రుచి చూసే మార్గం చెప్పి పుణ్యం కట్టుకో అంది. పుణ్యం సంగతి దేవుడెరుగు, ఈ పాపానికి నాకేమిస్తావు అని అడిగింది తోడేలు. ఆవు మాంసం చెరిసగం పంచుకుందాం అంది నక్క. సరేనంటే సరే అనుకున్నాయి నక్క తోడేలు. నక్కకి తోడేలు ఆవు మాంసం రుచి చూసే ఉపాయం చెప్పింది. మర్నాడు నక్క ఒంటరిగా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఆవు దగ్గరకు చేరి, అన్నా, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది అంది జాలి గొంతుతో నక్క. ఎందుకు అంది ఆవు. దానికి నక్క ఎత్తులు జిత్తులు తెలుసు. అయినా ఆ విషయం బయటపడకుండా మామూలుగా అడిగింది ఆవు. ఏం లేదన్నా, మా సింహరాజుకి నీ మాంసం తినాలని కోరిక కలిగింది. అందుకని నీ గుర్రం స్నేహితుని పిలిచి ఏదో ఒక విధంగా నిన్ను తన గుహ దగ్గరకు తీసుకురమ్మంది. అలా చేస్తే దానిని సేనాధిపతిని చేస్తానని ఆశ పెట్టింది సింహం. నీ గుర్రం మిత్రుడు అదంతా ఒప్పుకున్నాడు అంటూ జాలి గొంతుతోనే అబద్ధం చెప్పింది నక్క. ఆ మాటలు విన్న ఆవు అది అబద్ధం చెబుతుందన్న విషయం అర్థమయ్యి దాని మాటలు నమ్మినట్లు నటించి కాసేపు ఏడ్చింది ఆవు. ఆ తర్వాత గుర్రంతోనే నక్క నడుం విరగొట్టించాలని నిశ్చయించుకుని, అయ్యో నక్క బావ, నువ్వెంత మంచివాడివి, ఆ గుర్రం ఎంత దుర్మార్గురాలు, దానికి నా శక్తి సామర్థ్యాలు తెలివిలా ఉంది, చూస్తుండు, రేపు సాయంత్రం లోపు దానిని చంపేస్తాను అని నమ్మకంగా చెప్పింది ఆవు. అదే సమయంలో ఆవు దగ్గరకు వస్తూ తన మాట వినిపించడంతో చాటున నిల్చొని దొంగచాటుగా ఆవు మాటలు వింది గుర్రం. దానికి నక్క అంతకుముందు ఆవుకి చెప్పిన అబద్ధం గురించి తెలియదు. ఆవు ఎందుకో తనని చంపాలనుకుంటుంది అన్న విషయం తెలియగానే దానికి కోపం, వెంటనే భయం పట్టుకుంది. వెంటనే చడిచప్పుడు కాకుండా అక్కడి నుంచి బయటపడి అడవికి అవతల వైపున్న ఊరిలోకి పరుగుపెట్టింది. ఊరిలోకి వెళ్ళక దానికి దృఢకాయుడైన యువకుడు ఎదురుపడ్డాడు.
అది ఆ యువకుడు దగ్గర ఆగి రొప్పుతూ, అయ్యా మీరు నాకు ఒక సాయం చేసి పెడతారా అంటూ దీనంగా అడిగింది గుర్రం. ఏమిటో చెప్పు అంటూ అడిగాడు ఆ యువకుడు. అయ్యా, అడవిలో ఒక ఆవు ఉంది. నిన్నటి దాకా అది నేను మంచి మిత్రులం. కానీ అది ఎందుకో నన్ను చంపాలనుకుంటుంది. మీరు నా వెంట వచ్చి ఆ ఆవును చావబాది నన్ను రక్షించాలి అంది గుర్రం. నిన్ను రక్షిస్తే నాకేమిటి లాభం అంటూ ఆ గుర్రాన్ని అడిగాడు ఆ యువకుడు. అయ్యా, మీరన్నది నిజమే. ఆ ఆవుని చావబాది బంధించి మీ ఇంటికి తెచ్చుకోండి. అది గడ్డి తిని తియ్యటి పాలు ఇస్తుంది. ఆ పాలు తాగితే మీకు మరింత బలం వస్తుంది అంటూ రహస్యం విప్పి చెప్పింది గుర్రం. బాగుంది, కానీ అడవి చాలా దూరం ఉంది. మళ్ళీ అడవిలో ఆ ఆవు ఎక్కడుందో వెతుకుతూ తిరగాలి. అంత దూరం నడవడం నా వల్ల కాదు అంటూ విసుక్కున్నాడు ఆ యువకుడు. అయ్యా, మీరంత శ్రమ పడనక్కర్లేదు. నా మీద ఎక్కి కూర్చోండి. నేను వేగంగా పరిగెత్తగలను. మిమ్మల్ని క్షణాల్లో ఆవు దగ్గరకు చేరుస్తాను అంటూ ఆ యువకుడికి నచ్చచెప్పింది గుర్రం. సరే, ఆవుని బాదటానికి కర్ర, బంధించడానికి తాడు తెచ్చుకుంటాను. ముందు నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు అంటూ గుర్రం ఎక్కి కూర్చున్నాడు. వెంటనే గుర్రం అతను దారి చెబుతుంటే పరిగెత్తడం మొదలుపెట్టింది. గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తున్న యువకుడిని ఆ ఊరి వాళ్ళు ఆశ్చర్యంగాను భయంగాను చూస్తుండిపోయారు. ఇంటి దగ్గర నుంచి కర్ర, తాడు తీసుకొని మళ్ళా గుర్రం ఎక్కి ఆ యువకుడు అడవిలోకి వచ్చాడు. అప్పటికి ఆవుకి గుర్రం మీద రకరకాల అబద్ధాలు చెప్పి ఆవు మీద గుర్రానికి అబద్ధాలు చెప్పడానికి వెళ్ళింది నక్క. ఆవు గుర్రం రాక కోసం ఎదురుచూస్తూ రాగానే నక్క చెప్పిన అబద్ధాలు చెప్పి ముందు దానికి నడుం విరగొట్టమని చెబుదామని అనుకుంది ఆవు. కొంతసేపటికి ఒంటరిగా కూర్చున్న ఆవుకి గుర్రం, దానిమీద యువకుడు తన వైపే వస్తూ కనిపించారు. గుర్రం ఆవును సమీపిస్తూనే తన మీద ఉన్న యువకుడితో, అయ్యా, నేను చెప్పిన ఆవు అదే. ఆ నమ్మక ద్రోహికి తగిన సత్కారం చెయ్యండి అంది కోపంగా గుర్రం. గుర్రం మాటలు ఆవుకు అర్థం కాక, మిత్రమా, ఏమిటి నన్ను ద్రోహి అంటున్నావేమిటి అంటూ అడిగింది ఆవు. ఛీ నీచురాలా, ఇంకా అబద్ధమాడకు. నీ నోటితో నువ్వు రేపు సాయంత్రం లోపు నన్ను చంపేస్తాననటం నా చెవులతో స్వయంగా విన్నాను. అందుకే నీకు తగిన శాస్తి చెయ్యాలనే ఈ యువకుడి సాయం తీసుకున్నాను అంటూనే ఆ యువకుడితో, ఇంకా ఈ మిత్రద్రోహితో నాకు మాటలేమిటి? ముందు దీన్ని చావుగొట్టు అంది. గుర్రం చెప్పినట్లే ఆ యువకుడు ఆవుని చావుగొట్టి దాని మెడలో తాడు కట్టి గుర్రం ఎక్కి, పద, నన్ను మా ఇంటి దగ్గర దించు అన్నాడు. అతను చెప్పినట్లే గుర్రం ముందు నడుస్తుంటే ఆవు వెనక్క నడుస్తూ అతని ఇంటికి చేర్చింది గుర్రం. ఇంటికి చేరుకున్నాక అతను గుర్రం మీద నుంచి దిగకుండానే ఆవును ఒక చెట్టు కట్టేశాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న మరో తాడును గుర్రం మెడకు కడుతుండగా, అయ్యా, నేనెందుకు తాడు కట్టి బంధిస్తున్నావు? నన్ను వదిలేస్తే నా దారిని నేను అడవికి పోతాను అంటూ బ్రతిమాలింది. భలే దానివే, ఆవు పాలిస్తుందని, అవి తాగితే బలం వస్తుందని నువ్వు చెబితేనే నాకు తెలిసింది. అలాగే ఎంత దూరమైనా శ్రమ లేకుండా తొందరగా ప్రయాణం చెయ్యాలంటే నీ మీద స్వారీ చెయ్యాలని నువ్వు చెప్పకుండా నాకు అర్థమైంది అంటూ ఆవును కొట్టిన కర్రతోనే గుర్రంని చావబాదాడు ఆ యువకుడు. ఆ తరువాత ఆవు, గుర్రం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్న ఆ ఊరి వాళ్ళందరూ మూకుమ్మడిగా అడవిలోకి చొరబడి కనిపించిన ఆవుని, గుర్రంని చావుగొట్టి తాళ్ళతో బంధించాడు. తెచ్చి తమ ఇంటిలో కట్టేసుకున్నారు. అప్పటి నుంచి అడవిలో స్వేచ్ఛగా బ్రతికే ఆవు, గుర్రం జాతులు మనుషులకి బానిసలుగా మారిపోయాయి. చూశారా మిత్రులారా, ఈ గుర్రం భయంతో చేసిన పొరపాటు ఎంత విపరీతానికి దారి తీసిందో. అందుకనే కష్టం వచ్చినప్పుడు మనోనిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఆలోచించి ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి. ఇందులోని నీతి, విజయం పిరికివాడికి పరాజయం దేవుడిచ్చిన వరం శాపం. అందుకే ముందు మీరందరూ భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా, శాంతంగా, తెలివిగా ఆలోచించండి. ఈ కష్టాలు దాటడానికి ఓ చక్కని ఉపాయం దొరుకుతుంది. అందులో మంచి చెడు చర్చించుకొని మనం రాబోయే ఆపద నుండి మనల్ని మనం కాపాడుకోవాలి.